హాయ్ వ్యూవర్స్. సో ఇది ఒక మీకోసం తీసుకొచ్చిన ఒక కొత్త పొలం అనమాట. మనకి ఇది వచ్చేసి మనకి మిర్దూడ్ విలేజ్ రిజిస్ట్రేషన్లో ఉంటుంది. విలేజ్ అంటే మనకి మిర్దూర్ ఐడియా ఉంటుంది, మనకి కర్నూలు నుంచి కొంచెం ఒక 25-30 కిలోమీటర్స్ లోపు అయితే ఈ విలేజ్ అయితే ఉంటుంది. విలేజ్ అనగా ఇది మండలం అనమాట. ఆ దాని పరిధిలో మనకు వచ్చేసి ఒక 11 ఎకరాస్ పైన ల్యాండ్ అయితే వచ్చేసింది సేల్కి అయితే. సో వీళ్ళు ఈ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ అనమాట. క్లియర్ టైటిల్ ఎందుకంటానంటే ఇది వారసత్వంగా వచ్చిన ల్యాండ్, తాత ముత్తాతల నుంచి వచ్చినాయి, డాక్యుమెంటేషన్ అన్నీ పక్కా ఉన్నాయి. సో మీకోసం అయితే, ఎందుకంటే మనకు తెలిసిందే మన ఛానల్లో మనం పెట్టేది ఏదైనా కూడా డాక్యుమెంటేషన్ పక్కా ఉండేది అయితే పెడతాం కాబట్టి, సో అదే విధంగా మనం డాక్యుమెంటేషన్ వీళ్ళతో చెక్ చేసుకున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ టైటిల్ అయితే ఉంది. సో ఏంటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఈ పక్కన ఏదైతే పొలం ఉందో ఈ పొలం నుంచి మనకి రూట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ రోడ్ బిట్ అయితే కాదు, ఎందుకంటే మనకు చెప్పాలి కదా క్లారిటీగా. రోడ్ బిట్ అయితే కాదు, ఈ పొలం నుంచి రూట్ అంటే అది వ్రాతపూర్వకంగా పొలాల నుంచి రూట్ అయితే ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ అయితే ఉంది వీళ్ళకి. సో మనకి అంటే ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక పొలాల్లోకి వెళ్ళే రూటు, ప్లస్ ఈ పొలం నుంచి ఒక రూట్ వస్తుంది ఈ పొలానికి అయితే. సో అదంతా అండర్స్టాండింగ్ అయితే ఉంది వీళ్ళకి, అంటే పక్కన ల్యాండ్ లార్డ్కి ఈ ల్యాండ్ వాళ్ళకి అండర్స్టాండింగ్ అయితే ఉంది. సో మీరు చూడవచ్చు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ 2 చెట్లు కనిపిస్తున్నాయా, వేప చెట్లు. ఆ వేప చెట్ల దగ్గర మనకి ఈ మొత్తం బిట్ వచ్చేసి మనం నిలబడినాం కదా, ఈ సరౌండ్ వాళ్ళు చూడవచ్చు మీరు. ఈ కంప చెట్లు అండ్ ఇటు సైడ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి ఇది 6 ఎకర్స్ అప్రాక్స్, అంటే 5.5 చేంజ్ ఉంది 6 ఎకర్స్. దీని పక్కన 2.5 ఎకర్ ఆ వేప చెట్లు ఉన్నాయా, దాని పక్కకి 2.5 ఎకర్, మళ్ళీ ఇటు పక్కన 4 ఎకర్స్. సో ఇది మొత్తం మనకి టోటల్గా ఓ సింగిల్ ఓనరు 11 ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది. సో రేటు విషయానికి మనం అంతా, ఎందుకంటే పొలాలు కాబట్టి మనం రేట్ ఇక్కడ మెన్షన్ చేయం. మీరు ఎవరైనా చూసి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఊకే తెలుసుకోవడం గురించి కాదు, కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, చెప్పాను కదా ఇది వచ్చేసి మిర్తూర్ అదే మిర్తూర్ మండలానికి అయితే ఉంటుంది ఈ పొలం. రోడ్ బిట్ అయితే కాదు, రోడ్ బిట్ నుంచి మనకి ఒక పొలము, అంటే పొలాలకి వెళ్ళి రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్డు నుంచి ఒక పొలము దాన్ని దాటుకొని వచ్చినది ఈ పొలం. అగ్రిమెంట్ అయితే ఉంది, దారి అగ్రిమెంట్ ఉంటుంది కదా మామూలుగా, అంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నట్టు రాతపూర్వకంగా అయితే ఉంది అని చెప్పి అన్నారు. సో ఇది 11 ఎకరాలండి మనకి. ఇంకా మొత్తము చూసినాక సాయిల్ చూడవచ్చు మీరు, బ్లాక్ సాయిల్ అనమాట కంప్లీట్. ఇది మనకి పంట పొలం వర్షం వచ్చినప్పుడు చిన్న వాగు ఉంటుంది ఇక్కడ, చిన్న వాగు అంటే ఏమంటే గవర్నమెంట్ వాగు కాదు, మామూలు పొలాల మధ్యలో వర్షం అన్నప్పుడు వాటర్ అంతా వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. సో ఈ మొత్తం గ్యాప్లో అంటే వాటర్ అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు పొలాలకి. అంటే మీరు చూడవచ్చు సాయిల్ మీకు అప్పుడే అర్థమవుతుంటుంది. ఒకసారి ఇట్టండి, మంచి సాయిల్, అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట, కంప్లీట్లీ అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తున్నారు కదా. సో ఇలాంటి రాళ్ళు గుట్టలు అలాంటివి ఏం లేవు, మొత్తం బ్లాక్ సాయిల్ అనమాట. అంటే ఇది కంప్లీట్ అగ్రికల్చర్ ల్యాండ్. రోడ్ బిట్ అయితే కాదు, మళ్ళీ ఎందుకంటే మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ కొందరు ఉంటారు ఫ్లాట్స్ అలా ల్యాండ్ కొని ఫ్యూచర్లో ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అలా అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకి కాకుండా ఇది కంప్లీట్ అగ్రికల్చర్ ల్యాండ్, ఒక తోటలాగా దానిలోకి ఇంకా అలా ఇదైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక తోట, మామిడి తోట అలాంటి తోటలు వేసుకోవడానికి అయితే ఇది మంచి ల్యాండ్ అనమాట. సో చూడవచ్చు, ఇంకా అటు సైడ్ ఉంటుంది మనకి 4 ఎకర్స్. ఇది మనం నిలబడిన ఏరియా వచ్చేసి ఇది అప్రాక్స్ 5.5 to 6 ఎకర్. అంటే కొలతలు ఉంటాయి కదా, కొలతలు వేసినాకనే మీరు చెక్ డాక్యుమెంటేషన్ పక్కా ఉంటుంది. అప్రాక్స్ సర్వేయర్ వచ్చి కొలత వేసి మీరు కొన్నాక అదంతా ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. సో ఇదైతే 5.5 to 6 ఎకర్స్ దగ్గరికి అయితే ఈ ల్యాండ్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ మంచి చెప్తాను కాక టవర్ కనిపిస్తుంది, అదే మిర్తూరు అనమాట. ఆ బ్యాక్ సైడ్ కొంచెం జూమ్ చేయవా దాన్ని, ఆ ట్యాంక్, ఆ టవర్స్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మిర్తూరు విలేజ్ అనమాట. అంటే మిర్తూరు మండలం అంటారు. ఈ మండలం కింద కొన్ని విలేజెస్ కూడా ఉంటాయి, కానీ మన ఫ్లోలో ఈ విలేజ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి మిర్తూరుకి వచ్చేస్తుంది. చూడవచ్చు సాయిల్, మంచి సాయిల్ అయితే ఉంది. సో సాయిల్లో ఎలాంటి పంట అయినా పండుతుంది. అంటే దీని సాయిల్ సంబంధించి కొన్ని పంటలు అయితే ఉంటాయి కదా, అవి నీరుకైతే వర్షం మీద డిపెండ్ అయ్యి, ప్లస్ వర్షం వాటర్ మనకు పక్కన ఉంటుంది, దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో బోర్ అయితే పడుతుంది చాలా. చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేను చూశాను, చాలా వరకు బోర్ పొలాలు అయితే ఉన్నాయి ఇటు సైడ్. ఎందుకంటే బోర్ ఇన్వెస్ట్ చేసుకున్నా అంటే దానికి తగ్గట్టు వాటర్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓన్లీ కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎంక్వైరీ పర్పస్ ఓకే రేట్స్ ఎంత ఉన్నాయి తెలుసుకుందామని అలా కాల్ చేస్తే టైం వేస్ట్ అనమాట. రేట్స్ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే,
పొలం వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తేనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. కాబట్టి పొలాల వరకు చాలా వరకు ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను వీళ్ళు ఒకరే. సో ఇది చూసారా, అక్కడ రాళ్ళు ఉన్నాయా, ఈ రాళ్ళు కట్టకం ఉంది కదా, అది బార్డర్ ఉంది కదా, ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ ఇక్కడ వరకు, ఆ చెట్టు వరకు ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది 2.5 acres అనమాట. ఇక్కడ చూడండి ఈ చెట్టు వరకు ఇలా, ఇది మొత్తం 2.5 acre అయితే ఇది. అండ్ ఇది నాకు తెలిసి ఈ వీళ్ళ ల్యాండ్లోకి వస్తుంది అనుకుంటా ఈ వాగు వచ్చేసి. సో చూద్దాం, అది డాక్యుమెంట్స్ అవన్నీ అదే వచ్చి మీరు కొంతప్పుడు చూసి మాట్లాడితే తెలుసు అని బయటపడతాయి అనమాట. అన్ని డీటెయిల్స్ వీడియోలో పెడితే సరిపోదు అనమాట. ఇప్పుడు మనము ఇంకోటి చెప్పాను కదా 4 acres అని చెప్పి, 4 acres 4.5 acres 4.5 acres అని చెప్పాను కదా అక్కడ నుంచి. సో ఇది ఏదైతే ఉందో ఇది రాళ్ళతో కట్టింది ఏదైతే ఉందో అక్కడ వరకు ఇది మొత్తం 4.5 acres కట్టేది కదా, రాళ్ళతో కట్టినంత వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 4.5 acres అనమాట. ఇది చెప్పాను, ఇది 4.5 acre, అదొక 2.5 మనం కలుపుకుంటే మొత్తం ఎంత అవుతుంది, 5-7 అవుతుంది. 7 అదొక 5.5 చేంజ్. సో 11 acres పైన అయితే ఉంది మొత్తం అయితే. సో ఇది వచ్చేసి వారసత్వం ల్యాండ్, అంటే తాత ముత్తాతల నుంచి వచ్చింది. క్లియర్ టైటిల్ అయితే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కంప్లీట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ మీద ల్యాండ్ యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. లేదు ఇంకా అలా ఏమంటారు ఫ్లాట్స్ అవి అయితే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. కంప్లీట్ బ్లాక్ సాయిల్ మీరు చూడవచ్చు. మొత్తం మనం చూపించిన 2.5 ఎకరాలు అండ్ 5.5 acres పైన ఉండేది ప్లస్ ఈ 4.5 acres కంప్లీట్గా బ్లాక్ సాయిల్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఇది కావాలంటే ఇది సపరేట్ ఇచ్చేస్తాం కదా, సపరేట్ కూడా అమ్ముతాం. సో మనకి వీళ్ళు ఇప్పుడు ఉంది కదా ఆ 2.5 acre, మళ్ళీ 4.5 acre, ఆ 5.5 చేంజ్ acre. సో ఇది వీళ్ళు ఏమంటున్నారంటే ఇది సపరేట్ కావాలని కూడా ఇచ్చేస్తాము, లేదు కంప్లీట్గా బిట్టు టోటల్గా 11 acres పైన మొత్తం కొన్నామని కూడా ఇచ్చేస్తాము. ఆ బిట్టు సపరేట్, లేకుంటే ఈ బిట్టు 4.5 acres బిట్టు సపరేట్ కొన్నామంటే కూడా ఇచ్చేస్తామని చెప్పి అయితే అంటున్నారు. సో వీడియో చూడండి, మీరు చూసింటారు మొత్తం. నేను చెప్పాను కదా, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇదైతే మిడ్తూరు విలేజ్ సంబంధించిన ల్యాండ్ అనమాట. అగ్రికల్చర్, కంప్లీట్ ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్. సో ఫ్యూచర్లో ప్లాట్ చేసుకున్నాం అది వేసుకున్నాం అంటే సెట్ అవ్వదు అనమాట. కంప్లీట్ ప్యూర్ రేట్ రివీల్ చేసాం అనుకోండి, పక్క వాళ్ళు ఆ రేట్ ఈ రేట్ అని చెప్పి అంటారు, అని చెప్పి కొంచెం ఉంటుంది కదా. వీళ్ళ యొక్క రేట్ అనేది మీరు చూసి వీడియో చూసి నచ్చి, ఈ ఏరియాలో చెప్పాను కదా మిరుతూరు దగ్గర ఉంది ల్యాండ్, అండ్ రోడ్ బిట్ అయితే కాదు, పొలాలకి వెళ్ళే రోడ్లోంచి సెకండ్ వన్ ఒక పొలం నుంచి మళ్ళీ దారి ఉంటుంది. ఎందుకంటే క్లియర్ మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం కాల్ చేస్తారు కాబట్టి. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.